మన పురాణాలలో ఉన్న రతీదేవి గురించి మీకు ఎంతవరకు తెలుసు? రతీదేవి భర్త అయిన మన్మధుడు గురించి ఎంతవరకు తెలుసు? రతీదేవికి మన్మధుడికి పెళ్లి ఎలా జరిగింది? కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతీదేవి హిందువుల యొక్క ప్రేమ దేవత. దక్ష ప్రజాపతి కుమార్తెగా చెబుతుంటారు. మన్మధుడు బ్రహ్మ యొక్క శక్తి నుంచి పుట్టిన తరువాత బ్రహ్మదేవుడు తనతో సహా అందరినీ మోహింపచేయగల శక్తిని మన్మధుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తాను ఒకసారి పరీక్షించి చూసుకోవాలి అనుకున్నాడు మన్మధుడు. అప్పుడే కష్టాలు మొదలయ్యాయి మన్మధుడికి. అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి సంధ్య, మరీచి లాంటి వారితో సహా ఆ బ్రహ్మదేవుడి మీద సైతం తన పూల బాణాలు ప్రయోగించాడు. బ్రహ్మదేవుడి దగ్గర అనేక రకాలైన పూల బాణాలుంటాయి. అవి ఎవరిపైన ప్రయోగించినా కూడా లెక్కలేనన్ని కామగుణాలు పుడతాయి. తన పూల బాణాలు బ్రహ్మదేవుడు, సంధ్య, మరీచి, దక్షుడు లాంటి వారిమీద ప్రయోగించాడు మన్మధుడు. అందరి మనసులు అల్లకల్లోలమయ్యాయి. ఎంతో ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగిన వారంతా కూడా కామవాంఛలకు లోనయ్యారు. అందరూ వికారానికి లోనయ్యారు. అక్కడికి ప్రవేశించిన పరమేశ్వరుడు వీరి వికారానికి కారణం మన్మధుడు అని తెలుసుకుని కోపాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన విధానాల నుంచి బయటకొచ్చి తనని సైతం వికారానికి గురిచేసిన మన్మధుడు శివుని యొక్క కోపానికి గురవుతాడు అని శపిస్తాడు. శనీశ్వరుడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడని తెలుసుకున్న మన్మధుడు బ్రహ్మదేవుడి దగ్గరకొచ్చి, మీరిచ్చిన వరాన్ని పరీక్షించదలచి నేను ఈ ప్రయత్నం చేశాను. అంతేకాని నా వైపు నుంచి ఏ తప్పూ జరగలేదు. ఆ పరమేశ్వరుని యొక్క కోపానికి నేను దగ్ధమయ్యేలాగా శపించడం సమంజసమా అని మన్మధుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. బ్రహ్మ మన్మధునికి ధైర్యం చెప్తూ, దైవ కారణంగానే ఇలా జరిగింది. శివుడి మూడో కంటిలో అగ్ని జ్వాలలకు దగ్ధమవడం వెనుక లోక కళ్యాణ కారకమైన కుమార జననం అనే ఒక దివ్య సంఘటన ఇమిడి ఉంది. శివుని కోపాగ్నికి నువ్వు దగ్ధమైనా కూడా ఆ తరువాత మళ్లీ నీకు మేలు జరుగుతుంది అని బ్రహ్మ అంటారు. అలా జరిగిన కొంతకాలానికి దక్ష ప్రజాపతి మన్మధుడి దగ్గరకొచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహమాడమని కోరాడు. ఆమె పేరు రతీదేవి. సర్వలోక సౌందర్యవతి. రతి మన్మధులు ఇద్దరికీ దక్ష ప్రజాపతి వివాహం జరిపించాడు. రతి అనే శోభాయుక్తమైన తన భార్యను చూసి మన్మధుడు ఆనందపడ్డాడు. మన్మధుని బాణాలు మన్మధుణ్ణి కుట్టాయి. మదనుడు సైతం మోహానికి గురయ్యాడు. అంత అందమైనది రతీదేవి. వారి పెళ్లి తరువాత రతీదేవితో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆయనకి బ్రహ్మదేవుడిచ్చిన శాపం ఏ ఒక్కటీ కూడా గుర్తులేదు. రతీదేవి కూడా భర్తకు తగ్గ ఇల్లాలుగా నడుచుకుంటూ ఆనందంగా ఉంది. దక్ష ప్రజాపతి తన కూతురు, అల్లుడు ఆనందంగా ఉండడంతో ఆయన కూడా ఆనందంగా ఉన్నాడు. అందరూ కూడా బ్రహ్మదేవుడిచ్చిన శాపం గురించి మరిచిపోయారు. చివరికి మన్మధుడు శాపానికి గురికావలసిన సమయం దగ్గర పడింది. ఆ పైన పరమేశ్వరుని యొక్క కోపానికి మన్మధుడు దగ్ధమై పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆకారం లేనివాడుగా నిరాకారుడిగా ఉన్నాడు. ఇలా రతి, మన్మధుడు ఇద్దరూ కూడా ప్రేమకు ప్రతీకగా నిలిచారు.